ఈరోజు నేను మీకు బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ చూపిస్తున్నాను. ఇది మీరు చూస్తుంది వెల్కమ్ టు పిఎస్కే రియల్టర్స్. ఈరోజు నేను మీకు బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ చూపిస్తున్నాను. ఇది మీరు చూస్తుంది బెంగళూరు హైవే. ఈ హైవేకి మనం రాయకల్లు టోల్గేట్ నుండి కొంచెం ముందుకు రాగానే హైవే ఫేసింగ్ కమర్షియల్ ఫ్లాట్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా వెంచరు. ఇక్కడ ఇది ఇప్పుడు 6 లైన్స్ ఉంది, ఫ్యూచర్లో 8 లైన్స్ అవుతుంది. బెంగళూరు హైవే అనేది సెట్ బ్యాక్స్ వదిలేసిన తర్వాత ఈ వెంచర్ స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ ఫ్లాట్స్ మొత్తం కమర్షియల్ ఫ్లాట్లు. ఇదిగోండి డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఎంట్రన్స్ గేట్ పెట్టారు. ఇప్పుడు లోపల మొత్తం 40 ఫీట్ రోడ్ లోపలికి వెళ్తున్నాం. ఇదేమో కమర్షియల్ ఫ్లాట్స్ వస్తాయి. తర్వాత కమర్షియల్ ఫ్లాట్ల తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్లు. కమర్షియల్ ఫ్లాట్ అయితే గజం 35,000, రెసిడెన్షియల్ ఫ్లాట్ అయితే గజం 25,000. హైవే ఫేసింగ్ లోపలంతా ఇది ఇప్పుడు డిటీసీపీ అప్రూవ్డ్ ఎల్పీ నెంబర్ వచ్చింది. ఫ్యూచర్లో ఇది హెచ్ఎండిఏగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు హైవే ఫేసింగ్ కాబట్టి రీసేల్ కూడా మంచి వాల్యూ వస్తుంది. అట్లాగే కమర్షియల్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఇదిగోండి పక్కన డాబాస్ ఎలా ఉందో అలా మనం కూడా ఇక్కడ ఈ వెంచర్లో కమర్షియల్ ఫ్లాట్లు కమర్షియల్గా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి మనం ఎంటర్ అయ్యాము. ఇది ఓవరాల్ వెంచర్ చుట్టూ పక్కలంతా కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ మీకు బీటీ రోడ్స్ వస్తాయి. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని మీద ఫుట్పాత్ వస్తుంది. ఇప్పుడు ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉన్నాయి. ఫేజ్ 1 4.5 acres, ఫేజ్ 2 5 acres, ఫేజ్ 3 కూడా 6 acres. అట్లా ఆ చివరి వరకు అంతా ఈ వెంచరే. ఇప్పుడు ఫేజ్ 1లో కూడా కొన్ని వేకెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ వేకెంట్ ఫ్లాట్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది వేకెంట్ ఫ్లాట్స్. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇది మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అయ్యిద్ది. మీరు ఏ టైంలో జర్నీ చేసినా కానీ బస్ ఫెసిలిటీస్ అంటూ ఉంటాయి ఎక్కడినైనా కానీ, ఎందుకంటే ఇది హైవే ఫేసింగ్ కాబట్టి. థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.